హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టాలెంట్ షైన్. నేను మీ వేణు సార్, సిఇఓ అండ్ కో-ఫౌండర్ ఆఫ్ టాలెంట్ షైన్. ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్లో నంబర్ సిస్టమ్ ఫండమెంటల్స్ పార్ట్ 2 అండి. పార్ట్ 1లో ఆల్రెడీ నేను మీకు డిజిట్స్, నంబర్స్, న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రియల్ నంబర్స్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్, వాటి మొత్తం టోటల్ నంబర్స్ గురించి డిస్కస్ చేసాం. సో దాంట్లో నెక్స్ట్ పార్ట్గా దాని కంటిన్యూషన్ చేద్దామండి. ఇంకా మనకి ఈ పార్ట్లో ప్రైమ్ నంబర్స్, కంపోజిట్ నంబర్స్, ట్విన్ ప్రైమ్స్, కో ప్రైమ్స్, డివిజిబిలిటీ రూల్స్ చెప్తాను. సో కమ్ ఆన్ హియర్, లెట్ us స్టార్ట్ ఫండమెంటల్స్ పార్ట్ 2 నంబర్ సిస్టమ్. సో ఫస్ట్ ప్రైమ్ నంబర్స్. Prime numbers. When you call a number is prime. When you call a number is prime. ఒక నెంబర్ ప్రైమ్ అని ఎలా చెప్తాం మనం? సో దానికి మనం సింపుల్గా చెప్పాలంటే, ఒక నెంబర్ని 1 అండ్ ఇట్ సెల్ఫ్ చేత డివైడ్ చేయబడితే అది ప్రైమ్ నెంబర్ అంటాం. ఏ నెంబర్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ prime number. So that means prime number means that number should be divisible by 1 and itself. 1 and itself. ఓకే, అయితే ఇక్కడ అంటే ఇక్కడ 1 and itself ఓన్లీ 2 numbers డివైడ్ చేస్తాయి కాబట్టి దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ అంటే డివిజర్స్ అండి. సో therefore, so prime number has only 2 factors. That means only 2 numbers divides 2 factors. What are those 2 factors? 1 and itself, amma. Okay, so let us go for the example here. For example, you can take 2. What are the numbers divides here? It is divisible by 1, divisible by 2. So only 2 numbers మాత్రమే డివైడ్ చేస్తుంది కాబట్టి వీటిని ఏమంటారు? ప్రైమ్ నంబర్స్ అంటారు. సో నెక్స్ట్ 3. It is divisible by 1 and 3 only. So only 2 numbers డివైడ్ చేస్తుంది కాబట్టి 3 కూడా ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. So prime number means numbers which is divisible by 1 and itself. But it's a prime number, very very important అండి. చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ దీని నుంచి మనం వర్క్ చేస్తాము. ఈవెన్ దీంట్లోనే కాదండి, మనకి రీజనింగ్లో కూడా ప్రైమ్ నెంబర్స్ కొన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే, ఆ ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా నేను చెప్తాను మీకు, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ కంటిన్యూ ఇట్. సో నెక్స్ట్, నౌ లెట్ us take one more case. 4 తీసుకుంటే how many numbers divides 4? It is divisible by 1, divisible by 2, divisible by 4. Totally how many numbers divides 4? 3 numbers divides 4. Correct or not? 3 numbers divides 4. సో మరి ఇక్కడ ఓన్లీ 2 numbers మాత్రమే డివైడ్ చేస్తే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం అండి? ఓన్లీ 2 numbers మాత్రమే డివైడ్ చేస్తే ప్రైమ్ అన్నాం. కానీ ఈ కేసులో ఇక్కడ మనకి 3 numbers డివైడ్ చేసిన కాబట్టి మరి 4 ప్రైమ్ నెంబర్ అవుతుందా? లేదండి. మరి ఏమవుతుందంటే it is called composite number. So this one is called the composite number. So remember, it is called as composite number. So for composite number ki enni factors untai? So how many factors for composite number? So ikkada 2 factors untene mana prime annam, but 2 kante ekku factors untene mana composite number antam. So therefore, say number has more than 2 factors. That is called as composite number. Simple andi. 2 numbers మాత్రమే డివైడ్ చేస్తే ప్రైమ్, 2 కంటే ఎక్కువ numbers డివైడ్ చేస్తే కాంపోజిట్. ఓకే, సో మరి ఇక్కడ కాంపోజిట్ నెంబర్, ప్రైమ్ నెంబర్ గురించి ఓకే, కానీ ఇక్కడ 1 అనే ఒక కేసు ఉంది. సో వాట్ ఈస్ దిస్ 1? So 1 ప్రైమా కాంపోజిటా? సో 1 అనేది ప్రైమా కాంపోజిటా? ఈజ్ ఇట్ 1 ఈజ్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్? కామెంట్ చేయండి అన్న. సో కామెంట్ చేయండి, ప్రైమా కాంపోజిటా? సో కామెంట్ చేయండి. సో మీకు దీని గురించి యాక్చువల్గా అయితే ఇది మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది. 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. సో ఎందుకంటే నాన్న ఇక్కడ మనకి 1 ని డివైడ్ చేసే నెంబర్స్ ఏంటి నాన్న? సో 1 ఈజ్ డివిజిబుల్ బై ఓన్లీ 1.
It has only one factor. So one factor. So two factors ఉంటే మనం ప్రైమ్ అన్నాం. టూ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్ అన్నాం. కానీ ఇక్కడ ఓన్లీ వన్ ఫ్యాక్టరే ఉంది కాబట్టి వన్ ఈస్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అని చెప్పొచ్చు. ఓకే, రైట్ హియర్. సో నెక్స్ట్ సో డెఫినెట్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైమ్ నంబర్స్ అప్ టు 100 అండి. సో ప్రైమ్ నంబర్స్ అప్ టు 100 అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నానా, ప్రైమ్ నంబర్స్ అప్ టు 100. ఇవి ఎందుకు సార్ అంటే ఈవెన్ నంబర్ సిరీస్లో ఎన్నోసార్లు ప్రైమ్ నంబర్స్ బేస్ చేసుకొని నంబర్ సిరీస్లో అడిగారు. దాంతోపాటు మనకి ఇవి గుర్తుండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా చేయించినా అందుకని. రైట్ హియర్. సో రాసుకున్నానా? All of you please note on this. 2, 3, 5, 7. So 2, 3, 5 and 7 are the prime numbers. So next 11, 13, and first 10 10 రాస్తున్నానా, 13, 17, 19. These are the prime numbers between 11 and 20. So next 23, 29. These are the prime numbers between 20 and 30. Next 31, 37. These are the prime numbers between 30 and 40. So next 41, 43, 47. So these are the prime numbers between 40 and 50. So totally first 15 natural numbers has 15 prime numbers. These are the 15 prime numbers. Remember that. So first 15 natural numbers lo 15 prime numbers unnayandi. So next 50, 53, 59. These are the prime numbers from 50 to 60. Next is 61, 67. Two prime numbers. Next is 71, 73, 79. These are the three prime numbers. So next one 83, 89. Two prime numbers between 80 and 90. 90 and 100. Only one prime number, that is 97. So totally మీరు చెక్ చేసుకోండి, మీకు 10 prime numbers ఇక్కడ వచ్చి ఉంటాయి. Totally 10 prime numbers between 50 and 100. Totally how many prime numbers up to 100? So total 25 prime numbers up to 100. So up to 100, 25 prime numbers kati. How many composite numbers up to 100? ఈవెన్ చాలా ఎగ్జామ్స్లో నేను ఇటీవల చూశాను, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లేదంటే చిన్న చిన్న ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్, హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ అప్ టు 100 అని కూడా అడిగాడు. 25 is the answer. Suppose ఇదే క్వశ్చన్కి హౌ మెనీ కాంపోజిట్ నెంబర్స్ అప్ టు 100? కామెంట్ ప్లీజ్. సో కామెంట్ చేయండి కింద, హౌ మెనీ కాంపోజిట్ నెంబర్స్, కామెంట్ చేయండి. యా చేస్తారనుకుంటున్నాను. ఎనీవే హౌ మెనీ ప్రైమ్ కాంపోజిట్ నెంబర్స్ అప్ టు 100? 25 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఇక్కడ 100లో నుంచి 25 తీసేసి 75 అని చెప్తారు. నో, ఎందుకంటే 1 అనేది ఆల్రెడీ చెప్పాను నైదర్ ప్రైమ్ నా కాంపోజిట్ కాబట్టి దాన్ని కూడా తీసేస్తే వచ్చేదే మనకి 74 కాంపోజిట్ నెంబర్స్ అప్ టు 100 కాంపోజిట్ నెంబర్స్. ఓకే, 74 కాంపోజిట్ నెంబర్స్ అప్ టు 100 అండి. క్లియర్ ఆర్ నాట్? So 25 prime numbers, 74 composite numbers, one is neither prime nor composite అండి. సో నెక్స్ట్ కొన్నిసార్లు ఎగ్జామ్స్లో అడుగుతా ఉన్నారండి, హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ అప్ టు 500, హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ అప్ టు 1000 అడుగుతా ఉన్నారు. సో గుర్తుపెట్టుకున్నానా, 1 to 100 టోటలీ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ తీసుకుంటే 25 ప్రైమ్ నంబర్స్ వస్తాయి. సో నెక్స్ట్ 1 to 200, 100 to 200 మధ్య 21 ప్రైమ్ నంబర్స్ వస్తాయండి. 21 plus 25 46 ప్రైమ్ నంబర్స్ వస్తాయి. సో నెక్స్ట్ 1 to 500 టోటలీ 95 ప్రైమ్ నంబర్స్ వస్తాయండి. సో నెక్స్ట్ 1 to 1000 టోటలీ 168 ప్రైమ్ నంబర్స్ వస్తాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇటీవల ఒక ఎగ్జామ్లో అడిగారు, ఐ థింక్ ఏపీఎస్ఐలోనో ఏపీ కానిస్టేబుల్ ఏదో కానిస్టేబుల్ ఎగ్జామ్స్లోనే అలాంటి వాటిలోనే. సో హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ అప్ టు 1000? 168 ఇస్ ద డైరెక్ట్ ఆన్సర్. మనం అన్ని రాసుకుంటే కూర్చోలేం కదండి, ఈవెన్ డిఫికల్ట్ టు రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్సో. మళ్ళీ అన్ని చెక్ చేసుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. నెక్స్ట్
సో ప్రైమ్ నెంబర్స్కి చాలా చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి. చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి నాన్న. జాగ్రత్తగా చూసుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ప్లీజ్ నోట్ డౌన్. ప్రాపర్టీస్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఎందుకంటే నేను ప్రైమ్ నెంబర్స్ అనేది చాలా హ్యూజ్ కాన్సెప్ట్. సో మనం ఖచ్చితంగా కొన్ని ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి సబ్జెక్ట్లో కమాండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని మీకు ప్రాపర్టీస్ చెప్దాం అనుకుంటాను. సో దాంట్లో ఫస్ట్ ప్రాపర్టీ మీకు తెలిసింది. సో దీనిలో ఉన్న ఒకే ఒక్క ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. 2 is the only one and only even prime number. So therefore, 2 is the one and only one even prime number. So 2 కాకుండా ఏ ఈవెన్ నంబర్ కూడా ప్రైమ్ కాదండి. ఓకే, సో నెక్స్ట్ వన్. సో నాకు చిన్న డౌట్ వచ్చింది. వాట్ అబౌట్ -2? ఈజ్ ఇట్ ప్రైమ్? -2 ఈజ్ ఇట్ ప్రైమ్ ఆర్ నాట్? సో నేనైతే మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను. కమ్ ఆన్ హియర్. సో మీరు కామెంట్ చేయాలి దాన్ని. సో ఈజ్ -2 ప్రైమ్ నంబర్? కామెంట్. దిస్ ఈస్ ద టాస్క్ ఫర్ యూ. సో నేను ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్ అని చెప్పాం. మరి -2 ప్రైమ్ నెంబర్ అవుతుందా లేదా? ప్లీజ్ ఎవ్రీబడి మస్ట్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో నేను దీన్ని నిజమా ప్రైమా కాదా అనేది నేను మీకు యూట్యూబ్ షార్ట్లో చేసి చూపిస్తాను. సో ప్లీజ్ ఫాలో అస్ ఇన్ యూట్యూబ్ షార్ట్స్ ఆల్సో. ఓకే, ఇది దీనికి ఆన్సర్ అనేది దాంట్లో చూడండి నాన్న. రైట్. సో కమన్ ఇయర్ 2 అనేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని చెప్పాం. నెక్స్ట్ వచ్చేవాడికి సెకండ్ పాయింట్. So what is the least odd prime number? So least odd prime number is 3. Okay, 3. So next next one here. So next very important properties are there. So now next property చెప్పాలి అంటే చాలా సింపుల్గా మీరు కొద్దిగా ఒక చిన్న పాయింట్స్ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ సంథింగ్ లైక్ 7 divided by 6. Then what is the remainder here? What is the remainder when 7 is divided by 6? 1. Remainder, that is 1. 6 one time potundi, remainder is 1. Then what is the remainder when 11 divided by 6? That is called 5. Correct or not? So what is the remainder when 13 divided by 6? That is called 1. So what is the remainder when 19 divided by 6? So that is 5 and so on. అంటే మీకు ఏం అర్థం అవుతుంది? 7, 11, 13, 19 ఇవన్నీ ఏంటేనా? ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్స్ ఏమొస్తున్నాయి? 1 కానీ 5 కానీ వస్తున్నాయి. సో మీరు ఏ ప్రైమ్ నెంబర్ అయినా తీసుకోండి, ఇది సాటిస్ఫై అవుతుంది. ఎక్సెప్ట్ అంటే ఒక 2 నెంబర్స్ మాత్రం సాటిస్ఫై కావు. ఆ 2 ఏంటంటే 2 and 3. సో ఎందుకంటే నాన్న సపోజ్ యూ కెన్ టేక్ 2 divided by 6. ఇక్కడ 2 ఉంది. 2ని 6 డివైడ్ చేయలేదు కానీ 2 ఇట్ సెల్ఫ్ ఈస్ ద రిమైండర్ వచ్చేస్తుంది. అలానే వాట్ ఇస్ ద రిమైండర్ when 3 divided by 6? 3 ఇట్ సెల్ఫ్ ఈస్ ద రిమైండర్. కరెక్టా కాదండి? సో కాబట్టి ఎక్సెప్ట్ దీస్ 2 కేసెస్, ఈ రెండు కాకుండా మీరు ఏదైనా తీసుకోండి. సపోజ్ యూ కెన్ టేక్ 5 divided by 6. 6 is not possible to divide 5. So 5 itself is the remainder. So except these 2 cases, remaining all prime numbers satisfy this rule. So that means you can take any prime number other than 2 and 3. Definitely that number should be number divided by 6. Then it should leave the remainders as 1 or 5. అందుకనే ఈ ప్రైమ్ నంబర్స్ అన్ని కూడా ఈ రెండు కాకుండా మిగతావన్నీ కూడా 6k +or-1 ఫార్మాట్లో రాయొచ్చు అని చెప్తా ఉంటాం. అంటే అవన్నీ కూడా ఖచ్చితంగా 6k +or-1 ఫార్మ్ బికాస్ ఆఫ్ రిమైండర్ 1 and 5. కాబట్టి చూడండి 6 × 1 + 1. దిస్ వన్ 6 × 2 - 1, 6 × 2 + 1, 6 × 3 + 1 like that. Sorry, here it is the remainder is 1. Sorry, I forgot. Here the remainder is 1. I am extremely sorry for that. సో 19 అండి. 19 6తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా 1. పొరపాటున చేశాను, సారీ అండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ సో మనకి రిమైండర్స్ ఏమని చెప్పొచ్చు నాన్న?
So when the prime number, suppose you can take p is a prime number that is greater than 5. సో ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. సో ప్రైమ్ p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే అది గ్రేటర్ దాన్ 5 అయితే, సో దెన్ ద రిమైండర్ వెన్ ద ప్రైమ్ నెంబర్ డివైడెడ్ బై 6 దెన్ ఇట్ లీవ్స్ రిమైండర్ యాజ్ 1 ఆర్ 5 అని రాసుకోవచ్చు. 1 ఆర్ 5 అని రాసేసుకోవచ్చు నాన్న. ఓకే ఆర్ నాట్? సో 1 ఆర్ 5 అని రాసుకోవచ్చు. సో నన్ను ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాన్న, ఈవెన్ ఇదే కండిషన్ బేస్ చేసుకొని, సో therefore these numbers we can represent these prime numbers in the form of 6k plus or minus 1. So we can represent, so prime numbers are in this form. అంటే 6k ప్లస్ ఆర్ మైనస్ 1, మీ ఏ ప్రైమ్ నెంబర్ అయినా తీసుకోండి. ఒకవేళ ఏదైనా పెద్ద నెంబర్ వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రైమా కాదని ఒకవేళ నీకు డౌట్ వస్తుందంటే 6తో డివైడ్ చేస్తే అది ప్లస్ 6k ప్లస్ ఆర్ మైనస్ 1 ఫార్మాట్ కానీ, నేను 6తో డివైడ్ చేస్తే 1 ఆర్ 5 కానీ వస్తే మేబీ ద ఛాన్స్. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్ హియర్. సో నెక్స్ట్ వన్, ఇంకొక వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఉంది దీనికి. సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఉంది. సో ప్లీజ్ లెట్స్ గో ఫర్ దట్ వన్. సో నేను ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాం, బాగానే ఉంది. ఓకే, సో ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాం. ఇంకొకటి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ద ప్రైమ్ నెంబర్ స్క్వేర్, 5 square డివైడెడ్ బై 24. వాట్ ఇస్ ద రిమైండర్? సో ప్రైమ్ నెంబర్ స్క్వేర్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో ప్రైమ్ నెంబర్ స్క్వేర్స్ తీసుకుంటున్నాను. సో ప్రైమ్ నెంబర్ స్క్వేర్స్ తీసుకుంటే 5 square 25 డివైడెడ్ బై 24. వాట్ ఇస్ ద రిమైండర్? 1. So what is the remainder when 7 square divided by 24? This is again 1, because 7 square is 49, 24 2s 48 and so 49 divided by 24. So then what is the remainder? 1 and again what is the remainder when 11 square divided by 24? So 11 square, that is 121 and 24 5s 120 and so 120 121 అంటే రిమైండర్ ఇస్ 1 అండి. ఓకేనా? ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. అగైన్ ఈ కేసు 2 3కి యాక్సెప్ట్ చేయదండి, ఎందుకంటే 2 square, వాట్ ఇస్ ద 2 square వాల్యూ? సో 2 square వాల్యూ ఎంత రానా? సపోజ్ వాట్ ఇస్ ద రిమైండర్ వెన్ 2 square divided by 24? 4 only. So what is the remainder when 3 square divided by 24? 9 only. అంటే ఈ కేసు అనేది ఎక్సెప్ట్ దీస్ 2 కేసెస్ రిమైనింగ్ అన్ని కేసెస్ కూడా ఫాలో అవుతాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు నాన్న? అగైన్ సేమ్ కండిషన్, ప్రైమ్ నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 మాత్రమే సాటిస్ఫై అవుతుంది. ఏం చెప్తుంది? రిమైండర్ వెన్ ప్రైమ్ నెంబర్ స్క్వేర్ డివైడెడ్ బై 24, సో దెన్ ఇట్ లీవ్స్ రిమైండర్ ఆల్వేస్ 1. షూర్ అండి. ఈ ప్రాపర్టీ తెలియడం వల్ల ఎంత ఈజీ అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ 101 square divided by 24. 101 is a prime number. దాన్ని 24తో డివైడ్ చేస్తే అంటే 101 స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ డైరెక్ట్గా 101 ప్రైమ్ కాబట్టి ప్రైమ్ నెంబర్ స్క్వేర్ని 24తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 అని డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. అయితే ఈ రూల్ అనేది, సార్ ఈ రూల్ ఈ యొక్క 24కేనా సార్ అంటే నో అండి. ఈ రూల్ అనేది సాటిస్ఫై అయ్యేది 24 ఫ్యాక్టర్స్ కూడా సాటిస్ఫై అవుతుందండి. సో దిస్ రూల్ సాటిస్ఫైడ్ ఫర్, సో దిస్ ఈజ్ సాటిస్ఫైడ్ ఫర్ బట్ ఎక్సెప్ట్ 1 కాకుండా అండి. సో దట్ ఈస్ ఎక్సెప్ట్ 1 అని పెట్టుకోండి, ఎందుకంటే 1 అనేది డివైడ్ చేసేసి డైరెక్ట్గా. సో 1 కాకుండా ఫ్యాక్టర్స్ చెప్పినా, ఇట్ ఈస్ డివైడ్ బై 2 3 4 24. సో నెక్స్ట్ 6 8 12 8 నెక్స్ట్ 24, అంతే కదండి. 2 3 4 ఎస్ సరిపోతుందండి. ఎక్సెప్ట్ 1 అంటే ఇక్కడ మీరు ఏ ప్రైమ్ నెంబర్ స్క్వేర్ అయినా తీసుకోండి, 2తో లేదా 3తో 4తో 6తో 8తో 12తో 24తో డివైడ్ చేస్తే సో దాంట్లో వచ్చే రిమైండర్ ఎంత అండి? 1. ఒకసారి ఎస్ఎల్ పేపర్లో అడిగాడు డైరెక్ట్గా దీని మీద క్వశ్చన్, అందుకని చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకున్నాను. ఈ ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయి దీని మీద ప్రాపర్టీస్. సో మేజర్గా ఇవి గుర్తుంటే చాలు. సో ఇది రిమైండర్స్ దగ్గర మనకు ఉపయోగపడుతుంది. సో ఇది కూడా యూజ్ అవుతుంది. సో ఈ 2 జనరల్ ప్రాపర్టీస్ అంటే. ఓకే, సో ప్లీజ్ ఐ హోప్ మీరు రాశారనుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా -2 అనేది ప్రైమా కాదా కామెంట్ చేయండి. దీని గురించి యూట్యూబ్ షార్ట్లో నేను చెప్తాను. ట్విన్ ప్రైమ్స్, యా, వెన్ యూ కాల్ 2 numbers ఆర్ ట్విన్ ప్రైమ్స్. ఒక 2 numbers ట్విన్ ప్రైమ్స్ అని మీరు ఎప్పుడు అంటారు? ఏం లేదు అన్న, ఈ డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్స్ గురించే. సో డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers 2 prime numbers is 2,
then those two prime numbers are called as twin primes. Simple ga cheppalante, so difference between two prime numbers, difference between two prime numbers is 2. సో డిఫరెన్స్ బిట్వీన్ టూ ప్రైమ్ నెంబర్స్ 2 అయితే ఆ రెండింటిని కూడా ట్విన్ ప్రైమ్స్ అంటాం. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్? ఎగ్జాంపుల్స్ కమ్ ఆన్ హియర్ 3, 5 ట్విన్ ప్రైమ్స్. ఎందుకంటే చూసుకోండి డిఫరెన్స్ టు 3 and 5 ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో నెక్స్ట్ 5, 7, yeah, again check it. 5 and 7 are prime numbers and difference is 2. So next 11, 13, second difference 2, so those two are prime numbers like that. Okay, so those are the twin primes. So next and very important, next one, co-primes. It's a wonderful and very important, you must remember co-primes. ఈ co-primes కాన్సెప్ట్ వస్తేనే మనం డివిజిబిలిటీ రూల్స్ అనేది మనం ప్లాన్ చేయగలం. సో హాఫ్ ఆఫ్ ద డివిజిబిలిటీ రూల్స్ బేస్డ్ ఆన్ దట్ వన్ ఓన్లీ. సో నెక్స్ట్ టాపిక్, co-primes are relative primes. Co-primes are relative primes. It's a very important. Everybody must follow this. ఇవి వస్తే maximum మన నంబర్స్, సో నంబర్స్ మీద maximum డివిజిబిలిటీ రూల్స్ అని మనం ఫ్రేమ్ చేసేసి దీని నుంచి, రైట్? సో వెన్ యూ కాల్ టూ నంబర్స్ ఆర్ co-primes అండి, ఒక టూ నంబర్స్ co-primes అని మనం ఎప్పుడు చెప్పొచ్చు? సో టూ నంబర్స్ co-primes అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే, సో దేర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఎంత? 1. అంటే ఆ రెండింటికి 1 కాకుండా ఏది కామన్ గా డివైడ్ చేయకపోతే వాటిని ఏమంటాం నాన్న? co-primes అంటారు. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా బాగా అర్థమైంది కాబట్టి దాంతో చెప్తాను. చెప్పే ముందు ఒక చిన్నది పాయింట్ చెప్తాను. చాలా మంది స్టూడెంట్స్ నేను చూశాను. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే co-primes అంటే ప్రైమ్ నెంబర్స్ అంటారు, co-primes అంటే ప్రైమ్ నెంబర్స్ అంటారు. కాదండి, co-primes డిఫరెంట్, ప్రైమ్ నెంబర్స్ డిఫరెంట్. కానీ ఒక చిన్నపాటి రిలేషన్ అయితే ఉంది ఖచ్చితంగా. కానీ co-primes అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి జాగ్రత్తగా. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేవాడికి నేను ఇచ్చే బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే 4 and 9, these two are co-primes. 4 and 9, these two are co-primes. ఎందుకని ఈ రెండు ఇస్తానంటే ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్సే కాదు. 4 కాంపోజిట్ నెంబర్, 9 కాంపోజిట్ నెంబర్, కానీ ఈ రెండు co-primes అవుతాయి. సో ఎలా సార్? చూపిస్తాను చూడండి. నన్ను 4కి ఫ్యాక్టర్స్ చెప్పండి, డివైడ్ చేసే నెంబర్స్ 1, 2, 4. 9కి ఫ్యాక్టర్స్ చెప్పండి, 1, 3, 9. సో నేను ఇక్కడ 4కి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 9కి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1 ఈజ్ కామన్ ఫ్యాక్టర్. సో నేను 1 గురించి చెప్పాలంటే, సో 1 ప్రతి నెంబర్ని డివైడ్ చేస్తూ ఉంటుంది. ఈ 1 కాకుండా ఇంకా ఈ రెండింటిని కామన్గా ఏమైనా డివైడ్ చేస్తానా? లేదు కదా. సో కాబట్టి ఈ రెండింటిని 1 కాకుండా ఇంకేది కామన్గా డివైడ్ చేయట్లేదు కాబట్టి, సో బోత్ ఆర్ రిలేటివ్లీ సెపరేట్. సో కాబట్టి ఈ రెండింటిని co-primes ఆర్ రిలేటివ్ ప్రైమ్స్ అంటారు. సో therefore 4 and 9 ఆర్ co-primes. సో కాబట్టి ఇక్కడ మీరు ఎలా డిఫైన్ చేసుకోవాలి? సో there is no common factor except 1. Please note on that point. So what is the definition? No common factor except 1. అంటే 1 కాకుండా ఇంకేది కూడా కామన్ ఫ్యాక్టర్ కాకూడదు. సో ఇంకా ఈ కామన్ అంటే ఇక్కడ మేబీ కొంతమంది డౌట్ రాదు, సార్ 3 ఉంది కదా, 3 9ని డివైడ్ చేస్తుంది కదా సార్ అని. కమాన్ ఇయర్, 3 9ని చేస్తుంది కానీ 4ని చేయట్లేదు కదా. నాకు కామన్ అంటే రెండింటిని చేయాలి, ఇచ్చిన అన్ని నెంబర్స్ని చేయాలి. సార్ ఇక్కడ ట్విన్ ప్రైమ్స్ co-primes ఆర్ రిలేటివ్ ప్రైమ్స్ అంటే ఓన్లీ 2 నెంబర్స్ తీసుకోవాలా, 3 co-primes అవుతాయి? ఎస్, నో ప్రాబ్లం, ఎస్, నో డౌట్. సో యూ కెన్ టేక్ ఎనీ 2 సక్సెసివ్ నెంబర్స్, ఆ రెండు co-primes. 2 సక్సెసివ్ నెంబర్స్ 20, 21 co-primes అంతేనండి. సో ఈ 2 సక్సెసివ్ నెంబర్స్ co-primes అవుతాయి. సో కాబట్టి మీరు నోట్ చేసుకోవచ్చు, 2 సక్సెసివ్ నెంబర్స్ co-primes. అలానే యూ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, ఆల్ ఆర్ co-primes. సో నోట్ దట్ పాయింట్. 2 successive numbers are always co-primes.
co-primes. Okay, two successive numbers. You can take any number. So always like example is you can take example as 20, 21. Don't take 0 and 1. 0 తో డివైడ్ చేయం కదా ఇది. సో అలాంటివి తీసుకోవద్దు, ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ 0, 20, 21 తీసుకున్నాను ఇంటిగ్రల్ వాల్యూస్. సో నెక్స్ట్, సో దీంతో పాటు టేక్ ఎనీ ప్రైమ్ నెంబర్స్, ఎనీ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. 3 తీసుకోండి, 4 తీసుకోండి, అన్ని కూడా కోప్రైమ్స్ అయిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ any number of prime numbers are co-primes. మీరు కావాలంటే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో వాట్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్? సో యూ కెన్ టేక్ 2, 3, 5. 3 co-primes. ఈ 2, 3, 5 1 తప్ప ఇంకేమైనా కామన్ గా డివైడ్ చేస్తుంది? నో, దట్ ఇస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ హియర్. సో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని తీసుకున్నా అన్ని కూడా co-primes అయిపోతాయి అండి. సో నెక్స్ట్ వన్, సో యూ కెన్ టేక్ వన్ మోర్. Suppose you can take 1 and any number, 100, 1, 200, 1, 300. So కాబట్టి ఏ తీసుకున్నా సరే 1 and another number is always co-primes. అందుకని మనం అంటూ ఉన్న 1 is called universal co-prime for each and every number అనేసి. ఏ నెంబర్ అయినా తీసుకోండి, సపోజ్ 1, 200 co-prime, ఎందుకంటే 1 తప్ప కామన్ ఏముండదు కాబట్టి. 1 is universal co-prime for each and every number. So take the example. So you can take 1 and you can take 100, no problem. 1 and 100 co-primes, no doubt about it. 1 and 100. So you must remember all these points here. So co-primes. Then I want to go for a few more. దీంట్లో ఉన్న మేజర్ అప్లికేషన్ చెప్తాను నేను. సో మేజర్ అప్లికేషన్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్ అండి. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ గో ఫర్ ద డివిజిబిలిటీ రూల్ బేస్డ్ ఆన్ ద కోప్రైమ్స్. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అండి. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ కోప్రైమ్ నంబర్స్. సో నేను ఇది జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్. సపోజ్ యూ కెన్ టేక్ ఏ నంబర్ n is one number. It is a number. X and Y are co-primes. సో co-primes అంటే అర్థం ఏంటండి? XY 1 కాకుండా ఇంకేమి కామన్ లేదు. బోత్ ఆర్ ఇండివిజువల్ నంబర్స్ అనుకోండి, కామన్ గా ఏమీ లేదు 1 కాకుండా. సో కాబట్టి సో ఇక్కడ ఈ నెంబర్ n ని x ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది, అలానే ఈ నెంబర్ n ని y కూడా ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది. సో ఈ n ని x ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది y, అలానే xy కోప్రైమ్స్ అయితే వితౌట్ హెజిటేషన్ డైరెక్ట్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ x ఇంటూ y కూడా ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుందని చెప్పొచ్చు. ప్రొడక్ట్ ఆఫ్ x ఇంటూ y కూడా చేయొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే సో ఇక్కడ ఎక్స్ వైకి కామన్ గా ఏమీ లేదు కాబట్టి సో ఖచ్చితంగా n అనేది x మల్టిపుల్ ఉంటుంది, అలానే y మల్టిపుల్ కూడా ఉంటుంది. అంటే లైక్ n వాల్యూ x ఇంటూ సంథింగ్, ఈ n వాల్యూ y ఇంటూ సంథింగ్, అంటే ఖచ్చితంగా n వాల్యూ మీద x ఇంటూ y ఇంటూ సంథింగ్, అంటే x ఇంటూ y కూడా xy కూడా మల్టిపుల్ అయి ఉంటుంది ఇది. అందుకని సో ఇండివిజువల్ గా కోప్రైమ్ నంబర్స్ ఇండివిజువల్ గా డివైడ్ చేస్తే వాటి ప్రొడక్ట్ కూడా డివైడ్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమైపోతుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తే అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ 12 ని 2 డివైడ్ చేస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్, అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే 12 ని 2 ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది, అలానే 12 ని 3 కూడా ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది కదండి. ఎస్, సో 12 ని 2 డివైడ్ చేస్తుంది, 3 కూడా ఎగ్జాక్ట్ డివైడ్ చేస్తుంది. 2 and 3 కోప్రైమ్స్ కాబట్టి వితౌట్ హెసిటేషన్ మీరు డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు? సో 12 షుడ్ బి డివిజిబుల్ బై 2 into 3, దట్ ఈస్ ఈక్వల్ 6 అని చెప్పొచ్చు. కరెక్టా కాదా చెక్ చేసుకున్నానా? సో 6కి డివిజిబిలిటీ రూల్ ఇదేనా కాదా? 6కి మీరు బుక్స్లో చదివింది అదే కదా. చాలా మంది బట్టి పడుతుంటారు, సో అసలు బట్టి అనేది పట్టద్దు. సో 6 కోప్రైమ్స్ చూడండి, 6ని ప్రొడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్స్ గా 2, 3గా రాసుకోవచ్చు కదండి. సో 2తో డివైడ్ 3తో డివైడ్ అయితే 2 కోప్రైమ్స్ కాబట్టి 2 into 3 6తో డివైడ్ అంటే కదా. అందుకని మనకి టెక్స్ట్ బుక్ లో అదే ఇస్తారు. 6 డివిజిబిలిటీ రూల్ అంటే
the number should be divided by both 2 and 3 because of this one. Okay na? I hope you understood. మేబీ కొంతమందికి ఇంకో డౌట్ రావచ్చు, సార్ ఓకే సార్ ఇంతవరకు బాగానే ఉంది సార్, కానీ ఒకవేళ ఈ రెండు కోప్రైమ్స్ కాదా, సాటిస్ఫై కాదా, ఈ XY కోప్రైమ్స్ కాదు సాటిస్ఫై కాదా, ఓకే చెక్ చేద్దాం, అది కూడా చూస్తే పోయింది కదా, చేద్దాం. కమ్ ఆన్ హియర్. సో టేక్ అనదర్ వన్. సపోజ్ సేమ్ 12 తీసుకుందాం. 12 ఈజ్ ఇట్ డివైడెడ్ బై 4 ఆర్ నాట్? ఎస్ ఎగ్జాక్ట్లీ. 12 ఈజ్ ఇట్ డివైడెడ్ బై 6 ఆర్ నాట్? ఎస్. 4 and 6 బోత్ ఆర్ కోప్రైమ్స్? నో. ఎందుకని ఈ రెండు కోప్రైమ్స్ కాదండి, 1 కాకుండా ఇంకేది డివైడ్ చేయకూడదు కాబట్టి 4, 6ని 2 డివైడ్ చేస్తుందా లేదా, రెండింటిని కామన్ గా, కాబట్టి ఆ రెండు కోప్రైమ్స్ కాదు. సరే కోప్రైమ్స్ కానప్పుడు ఇండివిజువల్ గా డివైడ్ చేసింది కదా, మరి 4 into 6 24తో డివైడ్ చేయొచ్చా లేదా, చేస్తుందా, లేదండి. కాబట్టి సో అదర్ దాన్ కోప్రైమ్స్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకనేసి ఖచ్చితంగా మనం ఏం చెప్తాం, సో ఈ రెండు కూడా ఖచ్చితంగా కోప్రైమ్స్ అవ్వాలి. ఒక నంబర్ని టూ ఆర్ మోర్ నంబర్స్ డివైడ్ చేస్తే ఇండివిజువల్గా అవి కోప్రైమ్స్ అయితే ఖచ్చితంగా వాటి ప్రొడక్ట్ కూడా డివైడ్ చేస్తుంది. ఒకవేళ అవి కోప్రైమ్స్ కాకపోతే వాటి ప్రొడక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, వీ డోంట్ నో దట్. సో ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్. సో దీని మీద ఒక అప్లికేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఓకే, లెట్స్ గో ఫర్ వన్ క్వశ్చన్. సో ప్లీజ్ నోట్ డౌన్ వన్ క్వశ్చన్. Note down one question. Is 6336 divisible by 36? Yes. Is 6336 divisible by 36? Divide అవుతుందా లేదా అండి, చెక్ చేద్దాం. ఇక్కడ 20 టేబుల్సే కొద్దిగా కష్టంగా ఉంది మన వాళ్ళందరికీ. సో ఇప్పుడు 36 టేబుల్ అడిగితే సరే భలే చెప్పారు సార్ అంటారు. సో మనకు 36 టేబుల్ అవసరం లేదండి డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసేటప్పుడు. మన టార్గెట్ ఏంటి, ఈ నెంబర్ ఆ నెంబర్ డివైడ్ చేస్తుందా లేదా. ఇక్కడ నాకు చాలా మంది స్టూడెంట్స్ అండి క్లాసులో చెప్పేవాళ్ళు, సార్ డివైడ్ చేసేది సార్, ఎందుకమ్మా అంత ఫాస్ట్గా ఎలా చెప్పావమ్మా అంటే, సార్ లాస్ట్లో 2 digits 36 ఉంది కదా సార్. సో 6336కి లాస్ట్లో 2 digits 36 ఉంది కాబట్టి 36 డివైడ్ అయింది. నాన్న అలాంటి రూల్స్ లేవు నాన్న, సో అలా మాత్రం చెప్పొద్దు. 36కి లాస్ట్ 2 digits 36 అయితే 36తో డివైడ్ అయ్యేదనే రూల్ లేదు. ఓకే, ఇప్పుడు 136 ఉంది, 36తో డివైడ్ అయిద్దాం, లేదండి. మరి 36కి ఏం చేయాలంటే మనం లాస్ట్ చెప్పిన కాన్సెప్ట్ కోప్రైమ్స్ తీసుకొని దాని నుంచి చేద్దాం నాన్న. అంటే మనం లాస్ట్ చెప్పిన దాన్ని బట్టి 36ని ప్రొడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్స్గా కానీ మనం రాయగలిగితే వాటి ఇండివిజువల్గా డివైడ్ చేస్తే ఖచ్చితంగా మనకి డివైడ్ అవుతాయా లేదా ప్రొడక్ట్, చూద్దాం, అదే చేద్దాం. కమ్ ఆన్ హియర్, లెట్ us గో ఫర్ దట్. ఫస్ట్ నా టార్గెట్ వచ్చేవాడికి 36ని ప్రొడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్స్గా చేయాలి. నేను చేసేటప్పుడు ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్కి ఎలా రాయొచ్చు చూద్దాం. 36 1 into 36గా రాయొచ్చు, 2 into 18గా రాయొచ్చు, అలానే 3 into 12గా రాయొచ్చు. సో నెక్స్ట్ 4 into 9గా రాయొచ్చు, 6 into 6గా రాయొచ్చు. ఓకేనా, రైట్ నాన్న. సో నాన్న 1 into 36గా రాయొచ్చు, 2 into 18గా రాయొచ్చు, 3 12s 4 9s 6 6sగా రాసుకోవచ్చు 36ని. సో మళ్ళీ 9 4s చెప్పొద్దు, 4 9s 9 4 సేమ్, రైట్ నాన్న. అయితే ఇక్కడ సో 36ని ప్రొడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్స్గా రాయాలి కాబట్టి ఫస్ట్ చెక్ చేద్దాం ఏ కోప్రైమ్ పేరు అండి. 136 కోప్రైమ్సా కాదా? ఎస్ కోప్రైమ్స్. ఆ రెండు కోప్రైమ్స్ అనండి, కానీ మందానికి పనికిరాదు. ఎందుకంటే ఈ నెంబర్ని 1తో డివైడ్ చేసి 36తో డివైడ్ చేస్తే మళ్ళీ 36తో డివైడ్ చేస్తుందని నేను చెప్పడం కరెక్ట్ అంటారా? నో. సో ఈ రెండు కోప్రైమ్సే కానీ మన కేసుకి పనికిరావు కాబట్టి ఈ రెండు తీసేయండి, ఎలిమినేట్. సో నెక్స్ట్ 218 కోప్రైమ్సా? నో. ఎందుకంటే 1 కాకుండా ఈ రెండింటిని 2తో డివైడ్ చేస్తుందండి, దీస్ ఆర్ నాట్ కోప్రైమ్స్, ఎలిమినేట్. 312 కోప్రైమ్సా? నో. ఈ రెండింటిని 1 కాకుండా 3తో డివైడ్ చేస్తుందండి, నో. సో 4 9s, yes, these are the coprimes. 6 6 not possible. అంటే 36కి కోప్రైమ్స్ ఏమొచ్చిందండి 4 and 9, 4 9, 4 into 9 36. ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్ ప్రకారం, కోప్రైమ్స్ డివిజిబిలిటీ రూల్ ప్రకారం ఒక నంబర్ 4తో డివైడ్ అయ్యి 9తో డివైడ్ అయితే ఆటోమేటికలీ 4 and 9 కోప్రైమ్స్ కాబట్టి 4 into 9 36తో డివైడ్ అంటే కదా. సో కాబట్టి ఇక్కడ మనకి 36 టేబుల్ లేకుండా 4 9 టేబుల్తో పని అయిపోతుంది. చెక్ చేద్దాం. సో 6336 is it divided by 4? Yes or no? Yes. ఎందుకంటే సో ఇక్కడ 4 అనేది వాట్ ఇస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 4? నేను నెక్స్ట్ చెప్పబోతున్నాను. లాస్ట్ 2 digits అండి, లాస్ట్ 2 digits చాలు. 36ని 4 డివైడ్ చేస్తుంది కాబట్టి మిగతా చూడాల్సిన అవసరమే లేదు. సో కాబట్టి ఈ నెంబర్ ఎగ్జాక్ట్లీ 4తో డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ 6 3
36 divided by 9. So now what is the divisibility rule for 9? Sum of the digits. అది కూడా నేను చెప్తానండి. సో బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి 6 + 3 ఎంత 9, 9 + 3 12, 12 + 6 18, 18 9 డివైడ్ చేస్తా ఎస్ బట్ ఇది కూడా డివైడ్ అవుతుందండి. సో ఇది 4తో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవుతుంది కాబట్టి సో ఆటోమేటికల్లీ 6336ని 4 × 9 36 కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందండి. 36 కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. సో కాబట్టి సో ఇలా మనం డైరెక్ట్గా చెప్పడానికి స్కోప్ ఉంటుంది. ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ కాన్సెప్ట్ రైట్. సో లేకపోతే మళ్ళీ ఇంకోసారి వాచ్ చేయండి అన్న రైట్. సో దిస్ ఇస్ ద co-primes based divisibility rule. So next and finally, so let us go for the last one in this particular class. Let us go for divisibility rules. Divisibility rules. మనం ప్రతి నెంబర్కి కూడా డివిజిబిలిటీ రూల్స్ చెప్పొచ్చు అండి. ప్రతి నెంబర్కి కూడా డివిజిబిలిటీ రూల్స్ చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అన్ని నెంబర్స్ చెప్పేదానికంటే అంటే మనకు కావాల్సిన మేజర్ నెంబర్స్ చెప్తాను. బట్ ఎనివే సో ఇక్కడ మనం మ్యాక్సిమం బై హార్ట్ చేయకుండా చెప్తాను. అంటే చాలామంది నేను చూసాను బై హార్ట్ చేస్తారు, దీనికి ఇంతే ఇదా గుర్తుపెట్టుకో అంటారు. సో నో, అలా కాదు, బై హార్ట్ లేకుండా చేద్దామండి. సో ఫస్ట్ లెట్స్ గో ఫర్ ద ఫస్ట్ వన్ 2. సో వాట్ ఇస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 2? నన్ను 2 అనేది ఒక నెంబర్ 2తో డివైడ్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తాం? ఓన్లీ యూనిట్స్ ప్లేస్. సో ఖచ్చితంగా యూనిట్స్ ప్లేస్ ఎలా ఉండాలి? సో యూనిట్స్ ప్లేస్ మస్ట్ బి 0R, 2R, 4R, 6R, 8 అని చెప్తాం. సో ఒక నెంబర్ 2తో డివైడ్ అవుతుందా లేదా ఎలా చెప్తాం? ఒక నెంబర్ యూనిట్స్ ప్లేస్ అని 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే డివైడ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటన్నా? వాట్ ఇస్ ఎగ్జాంపుల్? ఎగ్జాంపుల్ ఏదో తీసుకుందాం. సంథింగ్ లైక్ 7 9 1 7 4 8. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 2 ఆర్ నాట్? ఎస్, ఓన్లీ యూనిట్స్ ప్లేస్. అంటే మిగతాది అసలు నాకు ఏముందో కూడా అనవసరం. 8 ఉంది కాబట్టి ఇది 2తో డివైడ్ అయింది, అంత అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ లెట్ us గో ఫర్ ద 4. నన్ను ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 power 1 కాబట్టి యూనిట్స్ ప్లేస్ ఒకటే. 4 అనేది 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ మనం చెక్ చేయాలి ఈ పవర్. అందుకని 2 పవర్స్ చెప్తున్నాను నేను. సో లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 4. Should be divisible by 4. Last 2 digits అండి. Let us go for the example. For example 1792 16. నన్ను ఈ నెంబర్ అనేది 4తో డివైడ్ అవుతుందో లేదు, ఎంత పెద్ద నెంబర్ అయినా నాకు అనవసరం, లాస్ట్ 2 డిజిట్స్ చాలు. 16ని 4తో డివైడ్ అవుతుందా లేదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా 16తో డివైడ్ అవుతుందని చెప్ప 4తో డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్ 8. సో 8 సిమిలర్లీ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది 2 క్యూబ్ కాబట్టి సో మనం ఏం చెప్తాం? సో లాస్ట్ 3 digits divisible by 8. That's it. Divisible by 8 అండి. సో కాబట్టి ఇక్కడ ఏంటి, ఇది దీని ఎగ్జాంపుల్ సపోజ్ 198 7 8 1 6. సో లాస్ట్ 3 digits అండి, ఇది 8తో డివైడ్ అవుతుందా లేదా? సో నేను లాస్ట్ 3 digits 8 1 6. సో ఇది ఎగ్జాక్ట్లీ 8తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ ఎంటైర్ నెంబర్ అనేది 8తో డివైడ్ అవుతుందని చెప్తాము. ఈవెన్ కొంతమంది డౌట్, సార్ ఒకవేళ లాస్ట్ 3 digits జీరోస్ ఉంటే ఓకే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1780000. నో వరీస్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివైడ్ బై 8 అంతే. లాస్ట్ 3 digits జీరోస్ ఉంటే 8తో పోద్ది, లాస్ట్ 2 digits జీరోస్ ఉంటే 4తో పోయినట్టే, 4తో డివైడ్ అయిపోద్ది, ఇలా చెప్పేసేయచ్చు. యా నెక్స్ట్ సిమిలర్లీ వన్ మోర్. సో లెట్ us go for 16. 16 కూడా సిమిలర్ అండి, ఇది 2 to the power 4 కాబట్టి సో 2 power 4 కాబట్టి, ఎందుకంటే 0 అంటేనే 2 and 5 వస్తుంది. ఈ కాన్సెప్ట్ నేను నెక్స్ట్ హై లెవెల్ నెంబర్ సిస్టంలో చెప్పబోతున్నాను. బట్ ఎనీవే మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 2 power 4 కాబట్టి లాస్ట్ 4 digits చెక్ చేయాలి. సో దేర్ఫోర్ సో లాస్ట్ 4 digits షుడ్ బి డివిజిబుల్ బై 16 అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ 1798168. Yeah, you can check this number.
16తో డివైడ్ అవుతుందా లేదంటే లాస్ట్ 4 డిజిట్స్ 16తో డివైడ్ అవుతుందా లేదా అది ఒక్కటే చెక్ చేయండి. ఎస్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్. సో ఆటోమేటిక్లీ దిస్ వన్ ఈస్ డివిజిబుల్ బై 16 అని చెప్పొచ్చు. మేబీ కొంతమంది డౌట్, సార్ 32 తీసుకుందాం, మరి 32లో ఓన్లీ 2 డిజిట్సే ఉంది, మీరు ఏమైనా ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఏమైనా 4 డిజిట్ చెప్పారు, మరి పరిస్థితి ఏంటి సార్ అంటే, అవునా 32 ఉంటే ఏమైంది, సో 32 కదా, దీని ముందు 2 zeros పెట్టుకోండి, మీకు ఏమైనా ఇబ్బంది అయితే అయిపోతుంది. ఓకే, చెక్ చేయాలి, ఇంకా అంతకంటే మనం ఏం చేయలేం దాన్ని. ఓకేనా, సో దీస్ ఆర్ ద డివిజిబిలిటీ రూల్స్ ఫర్ 2 powers, 2 power 1, 2 square, 2 cube, 2 power 4, even 2 power 5 కూడా అప్లికబుల్ ఉంటుంది. సో నౌ వీటి మీద ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్, 3. సో వాట్ ఇస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 3? సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 తీసుకుంటే రానా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3 అని చెప్తాం నాన్న. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నంబర్, sum of the digits should be divisible by 3. నన్ను ఇక్కడ ఒక నంబర్ ఉంటే ఆ నంబర్లో 3తో డివైడ్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తామంటే, సో ఆ నంబర్ డిజిట్ సమ్ అనేది 3తో కానీ డివైడ్ అయిందంటే డివైడ్ అయిందని చెప్పొచ్చు. లెట్ us take one example. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే something like 7, 9, 1, 5, 4, 3, 8, 4, 9, 1, 7, 9, 1, 6. సో నన్ను ఈ నెంబర్ అనేది 3తో డివైడ్ అవుతుందా లేదా, నన్ను కొంతమంది 7 + 9 16, 16 + 1 17 చేస్తారు, అంటే ఇవన్నీ యాడ్ చేయాలి. యాక్చువల్గా అయితే సమ్ చేసి అది 3తో డివైడ్ అవుతుందా లేదు, డివైడ్ అయింది. కానీ ఇక్కడ వేణుస్తారు అలా చేయరు. సో నేనైతే అంత కష్టపడి ఇవన్నీ యాడ్ చేస్తూ కూర్చోనండి, ఎందుకంటే కొన్నిసార్లు యాడ్ చేసేటప్పుడు ఒక డిజిట్ మిస్ అయినా మళ్ళీ ఇబ్బంది పడతాం కాబట్టి ఒక చిన్న పని చేద్దాం, సింపుల్గా క్యాన్సిల్ చేద్దాం ఇట్లా. సో నేనైతే ఎలా చేస్తానంటే ఇవన్నీ యాడ్ చేస్తూ కూర్చోను, ఎక్కడైతే సమ్ లేదంటే ఏ డిజిట్స్ అయితే 3తో డివైడ్ అవుతుందో లేదా సమ్ డివైడ్ అయిందో ఆ డిజిట్స్ క్యాన్సిల్ చేసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 9 నాకు కనిపిస్తుంది, 9 3తో డివైడ్ అయింది కాబట్టి క్యాన్సిల్. 1 + 5 6 క్యాన్సిల్. సో నెక్స్ట్ 3 క్యాన్సిల్. నెక్స్ట్ 8 + 4 12 క్యాన్సిల్. 3తో డివైడ్ అవుతుంది కదా, సో 9 క్యాన్సిల్. నెక్స్ట్ 7 + 4 + 1 ఎంత 12. 7 + 4 + 1 12 క్యాన్సిల్. నెక్స్ట్ 9 క్యాన్సిల్, 6 క్యాన్సిల్, ఇంకెంత ఉంది 7 + 1, ఈ రెండు మాత్రమే ఉన్నాయి, అంటే 8 3తో డివైడ్ అవుతుందండి, లేదు కాబట్టి ఈ నెంబర్ నువ్వు ఎలా అయినా చెక్ చేసుకో 3తో డివైడ్ కాదు. అయిపోయింది ఆన్సర్, అయిపోయింది, అంతే, చాలా సింపుల్. ఓకే, సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ఏదైనా సరే, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్ somebody asked me like 3, 4, 3, 8, 3, 9, 6, 6, 9 ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు, సంథింగ్ ఇలా ఇచ్చారు అనుకోండి. సో ఇక్కడ మనం చూడంగానే సమ్ చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ 3లో పోతాయి, కరెక్ట్. ఇంకా 4 + 8 ఇది కూడా 3లో పోయింది, సో ఏమీ మిగలేదు కాబట్టి ఎగ్జాక్ట్లీ 3తో డివైడ్ అవుతుందని చెప్పొచ్చు, ఎగ్జాక్ట్లీ 3తో డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా, రైట్ నాన్న. సో నెక్స్ట్ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్, 9. సో 9 కూడా సేమ్ అండి, 9 కూడా ఇక్కడ 3 ఎలా అయితే చేస్తాం అదే, కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3తో డివైడ్ చేస్తే 3 అని చెప్పాం, బట్ ఇక్కడ 9 అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ should be divisible by 9. 9తో చెక్ చేస్తాం, అక్కడ 3 ఇక్కడ 9 అంతేనండి, సేమ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కడైతే సమ్ కానీ డిజిట్ కానీ 9తో డివైడ్ అయితే ఆటోమేటిక్ క్యాన్సిల్ చేయండి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ దిస్ నంబర్ 3438396669. ఓకే, సో రైట్ నాన్న. సో నన్ను ఆ నెంబర్ తీసుకుంటే కమాన్ లెట్స్ చెక్. సో నన్ను ఇక్కడ చూడండి, 9తో సమ్ కావాలి కాబట్టి ఇక్కడ 9 క్యాన్సిల్ అవుతుంది, 6 + 6 + 6 18, 9 పోతుంది. సో 9తో డివైడ్ అయింది, వాట్ ఇస్ 3 + 3 + 3 9 క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 4 + 8 12ని 9 డివైడ్ చేస్తాండి, లేదు కాబట్టి సో ఈ నెంబర్ 9తో డివైడ్ కాదు. సో వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్త చూసుకున్నాను. ఇక్కడ 9 9తో పోతుంది,
6 ప్లస్ 6 ప్లస్ 6 18 కూడా 9తో పోతుంది, 9 9తో పోతుంది. సో 3 ప్లస్ 3 ప్లస్ 3 3 3 9 కూడా పోతుంది. ఇంకా రిమైనింగ్ 8 ప్లస్ 4 12 12ని 9 డివైడ్ చేయదు కాబట్టి ఈ నెంబర్ డివైడ్ కాదని చెప్పేస్తాం. లేదు ఏది ఇంకా ఏమి రిమైనింగ్ లేకపోతే డివైడ్ అవుతుందని చెప్తాం. సో ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 and 9. సరే ఇప్పుడు దాకా మనం ఏమేమి కంప్లీట్ చేస్తాం? 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5. సో నౌ లెట్ us move to the 5. సో వాట్ is the divisibility rule for 5? ఇక్కడ చాలా సింపుల్. ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నో దట్ units place should be either 0 or 5 అండి. సో యూనిట్స్ ప్లేస్ 0 కానీ 5 కానీ ఉంది అంటే ఆటోమేటిక్గా అది ఎగ్జాక్ట్లీ 5తో డివైడ్ అయిందని చెప్పాం. సో లెట్ us take example as 1795120. ఎస్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్, ఎందుకంటే యూనిట్ ప్లేస్ ఒక్కటి చాలు మనకి, అవునా కదా? రైట్. సో దట్ ఈస్ ద divisibility rule for 5. నౌ లెట్ us move to the next one, 6. ఆల్రెడీ మనం 6 అనేది కంప్లీట్ చేసామండి. 6 కంప్లీట్ చేసాం లేదా? కోప్రైమ్స్ ఆల్రెడీ ఇందాక కంప్లీట్ చేసాం. కోప్రైమ్స్ అంటే ఒక నంబర్, వాట్ ఆర్ ద కోప్రైమ్స్ ఫర్ 6? 2 and 3. 2 3 6 కదండి, 2 3 కోప్రైమ్సే కదా. సో కాబట్టి 2 and 3 కోప్రైమ్స్. 2 3 2తో డివైడ్ అయితే 3తో డివైడ్ అయితే వాటి ప్రొడక్ట్ 6తో డివైడ్ అయినట్టే. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us take the example as something like 7 1 4 2 8. సరే ఈ నెంబర్ 6తో డివైడ్ అయితే లేదా? ఫస్ట్ 6 టేబుల్ అవసరం లేదండి, 2 3 చాలు, 2తో డివైడ్ అయింది, కరెక్ట్. నెక్స్ట్ 3తో చెక్ చేయండి అన్న, 3. సో కమాన్ ఇయర్. సో ఇక్కడ సంథింగ్ లైక్ 4 ప్లస్ 8 ప్లస్ 4 12 క్యాన్సిల్, 1 ప్లస్ 2 3 క్యాన్సిల్, ఇంకా 7 ఉంది. 7 వల్ల ఏమైనా యూజ్ ఉందా? 7 3తో పోయిదా? లేదు, కాబట్టి ఈ నెంబర్ 6తో డివైడ్ కాదని చెప్పేసేయచ్చు, అంతేనండి. ఓకేనా? 6కి డివిజిబిలిటీ రూల్ అంటే ఏం చేయాలి? 2 and 3 కోప్రైమ్స్, అంతేనండి. సో నెక్స్ట్ సిమిలర్లీ వాట్ ఇస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 12? వాట్ ఇస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 12? సేమ్ కోప్రైమ్స్ చెప్పండి, అంతే. బై హార్ట్ చేయొద్దు, నంబర్స్ కమాండ్ ఉండాలి మనందరికి. 12. సో నన్ను ఇక్కడ 12ని ఎలా 2 కోప్రైమ్స్ రాసుకోవచ్చు? 2 6s రాయొచ్చు అంటారా? 2 6s రాయొచ్చా అండి? నో. ఎందుకని రాయకూడదు? అక్కడ 2 and 6 ఆర్ నాట్ కోప్రైమ్స్. 2 6కి కామన్గా ఏముంది? 2 డివైడ్ అవుతుంది, కాబట్టి ఈ రెండింటికి కోప్రైమ్స్ అంటే 3 4s. కాబట్టి చెక్ చేసుకోండి, 3 and 4 3 4s కోప్రైమ్స్ అండి. సో నెక్స్ట్ 14 తీసుకోండి. 14 ఎలా రాసుకోవచ్చు? 2 and 7 కరెక్టా కదా? 2 and 7 అన్న. సో 2 7 కోప్రైమ్స్. నెక్స్ట్ 15 తీసుకున్నానా? 15 తీసుకుంటే 3 and 5. ఓకే, 3 5 15, 3 5తో డివైడ్ చేస్తే చాలు. సో నెక్స్ట్ ఇలా చాలా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 18 తీసుకోండి. సో 18 తీసుకుంటే, సో మేబీ కొంతమంది 18 అనుకుంటే 3 6s 18 కాస్తారు అంటారు. 3 6 కోప్రైమ్స్ కాదు, 3 డివైడ్ చేస్తారు రెండింటిని. సో దీనికి బెస్ట్ ఏంటంటే 2 and 9 కోప్రైమ్స్, రెండింటిలో ఏది డివైడ్ కాకూడదు. సో నెక్స్ట్ 20 తీసుకోండి. 24 and 5. సో నేను ఇక్కడ 4తో 5తో డివైడ్ చేస్తే చాలు. లేదా 20కి ఇంకో విధంగా చెప్పాలంటే లాస్ట్ 2 digits 0 0 or 20 or 40 or 60 or 80 ఉండాలండి. సో లాస్ట్ 2 digits ఖచ్చితంగా 0 0 or 20 or 40 or 60 or 80 ఉన్న చాలు. సో నెక్స్ట్ 21. సో 21 తీసుకుంటే 3 and 7 అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 22 తీసుకుంటే 2 and 11 అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 24 తీసుకుంటే సంథింగ్ లైక్ 3 and 8 కోప్రైమ్స్, జస్ట్ కోప్రైమ్స్ ఫ్రేమ్ చేయండి చాలు. సో నెక్స్ట్ 25 తీసుకుంటే కోప్రైమ్స్ వస్తాయా? 25 తీసుకుంటే కోప్రైమ్స్ వస్తాయా అన్న? చెక్ చేసుకోండి. 25 తీసుకుంటే కోప్రైమ్స్ వస్తాయా? నో. 125 తప్ప ఇంకేం లేదు. కాబట్టి దీనికి ఏం చేయాలంటే లాస్ట్ 2 digits ఎలా ఉండాలంటే 25కి, సో మస్ట్ బి 0 0 or 25 or 50 or 75 అంటే చాలు, 25తో డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. ఇలా ప్రతిదానికి ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి 28. వాట్ ఇస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 28? జస్ట్ టేబుల్స్ మైండ్లోకి రావాలి. సో 7 4s 28, 7 4s 28 అండి, కరెక్టా కదా? 7 4s 28, 7 4 అని తీసుకోవాలి. సో నెక్స్ట్ 33 3 11. నెక్స్ట్ 30 3 10 కానీ 6 5 కానీ, అక్కడ 2 ఫ్రేమ్ అవుతాయి. సో నెక్స్ట్ 42 6 7. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 42 తీసుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ 42 తీసుకున్నారు. 42 తీసుకుంటే 6 7, 6 నెల రాయొచ్చు, 2 3 7 ఇలా రాసేయచ్చు.
అంటే 42ని 2, 3, 7 ఈ మూడితో డివైడ్ చేస్తే అయిపోద్ది. ఈవెన్ మనల్ని చాలా ఎగ్జామ్స్ అడిగారు 88ని 8 అండ్ 8, 11 ఈ రెండు తీసుకోవాలి. 132 అడిగారు ఒకసారి. 132 వాట్ ఇస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 132? 11 12 11 12 కాబట్టి 12 ఎలా చేయొచ్చు? 3, 4, 11 ఈ మూడు చేయొచ్చు. Got it or not? Yes. So I hope you are okay with the co-primes concepts. సో ఇలా చాలా నెంబర్స్కి వీటన్నిటికి చేసుకుంటూ వచ్చేసేయచ్చు. సో నెక్స్ట్ ఇవి కాకుండా మళ్ళీ 7, 11, 13 ఇలాంటివి ఉన్నాయి. వాటికి చూద్దాం. సో నన్ను ఇక్కడ 7, 11, 13 ఈవెన్ 31 కూడా ఒక రూల్ ఉంది. ఈ నాలుగిటికి ఒక రూల్ ఒకటి ఉంది. ఈ నాలుగిటి మీద అడుగుతూ ఉన్నాను నాన్న, ఒకసారి చెక్ చేద్దాం. సో నన్ను ఇక్కడ లెట్ us go for the 7 ఫస్ట్. నాన్న 7 తీసుకుంటే ఒక నెంబర్తో చెప్పేస్తాను 343 3542 ఫర్ ఎగ్జాంపుల్. సో నన్ను ఈ నెంబర్ అనేది 7తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో నన్ను దీనికి డివిజిబిలిటీ రూల్ ఈ 7 కానీ 11 కానీ 13 కానీ 20 31 కానీ వీటికి అప్లికబుల్ ఉంటుందండి. ఇలాంటి వాటికి ఎలా చేయొచ్చు అంటే రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ కట్ చేయండి. 1, 2, 3 కట్ చేయండి. సో కట్ చేస్తే ఏమైంది? సో ఇది గ్రేటెస్ట్, ఇది లీస్ట్ అవుతుంది. సో ఈ లీస్ట్ నెంబర్ని గ్రేటెస్ట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. సో దట్ ఈస్ -542 సబ్ట్రాక్ట్ చేయండి. చేస్తే ఫైనల్లీ 3 - 2 1. సో నెక్స్ట్ ఇక్కడ 13 - 4 9. నెక్స్ట్ అగైన్ 13 - 5 8 2 289 అని వచ్చింది. సో అగైన్ ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. 1, 2, 3 కట్ చేయండి. ఇప్పుడు ఏమైంది? సో రైట్ సైడ్ 3 డిజిట్స్ కట్ చేస్తే ఇది గ్రేటెస్ట్, ఇది స్మాలెస్ట్ అయింది. సబ్ట్రాక్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఫ్రమ్ ద గ్రేటెస్ట్. సో దెన్ ఇట్ బికమ్స్ 889. ఈ 889 అనేది 7తో డివైడ్ అయిందంటే ఆటోమేటిక్లీ ఈ నెంబర్ డివైడ్ అయినట్టే. చెక్ చేద్దాం. సో 7తో డివైడ్ అవుతుందా లేదా? ఎస్. 7 1 7 7 2 14 49. ఎస్, ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది అన్న. సో కాబట్టి ఇది డివైడ్ అయింది కాబట్టి ఇది కూడా డివైడ్ అయింది అంతే. ఇది డివైడ్ కాదు, ఇది కూడా డివైడ్ కాదు. ఈవెన్ అది కాదు, ఇది కూడా డివైడ్ అయిపోతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? సిమిలర్లీ సో నేను ఒక 13కి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. 13కి సపోజ్ యూ కెన్ టేక్ 1697865. యా, టేక్ దిస్ ఎగ్జాంపుల్. సో నేను ఈ నెంబర్ అనేది 13తో డివైడ్ అవుతుందా లేదా? కమ్ ఆన్ హియర్. రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ కట్ చేయండి. 1, 2, 3 కట్ దిస్. సో కట్ చేస్తే this one is the greatest number, this one is smallest number. Subtract smallest number from the greatest. 865 subtract చేయండి. 7 - 5 2 963 16 8. ఈ 832 అనేది 13తో డివైడ్ అయితే ఆ నెంబర్ డివైడ్ అయితే లేదు. సో డివైడ్ బై 13 చేయండి. 13 6 78. ఇంకా రిమైనింగ్ 5 5 2 13 4. సో ఎగ్జాక్ట్లీ డివైడ్ అయితే కాబట్టి ఇది కూడా ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా? సో అది కూడా డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. ఇలా మనం అప్లై చేసుకుని రావచ్చు. ఈవెన్ 11 కూడా ఇలా అప్లై చేయొచ్చు. కానీ నాన్న 11 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 11 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్నారు. సో కాబట్టి ఈ 11 అనేది ఖచ్చితంగా సో మీరైతే నేను చెప్పేట్లా ఫాలో ఉన్నాను. నన్ను ఇక్కడ ఏం లేదు. సపోజ్ యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ 1331 132 121. లెట్ us take this నెంబర్ ఎగ్జాంపుల్. సో నన్ను ఇది 11తో డివైడ్ అవుతుందా లేదా అంటే సో టేక్ ఆల్టర్నేట్ డిజిట్స్ సమ్. ఆల్టర్నేట్ డిజిట్స్ 1 + 3 4 4 + 1 5 5 + 2 7 7 + 2 9. So sum of the digits in odd places 9. Sum of the digits in even places 3 + 1 4 4 + 3 4 + 3 7 7 + 1 8 8 + 1 9. నన్ను ఇక్కడ చెక్ చేసుకోండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్ 9, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఈవెన్ ప్లేసెస్ 9. సో ఈ డిఫరెన్స్ అనేది 0 వచ్చింది కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏం రూల్ చెప్పొచ్చు అన్న? డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఈవెన్ ప్లేసెస్ డిఫరెన్స్ అనేది 0 అయితే ఖచ్చితంగా డివైడ్ అయింది. సరే ఇది 0నే కావాలంటే నో, 0 కావచ్చు. సో డిఫరెన్స్ బిట్వీన్, ప్లీజ్ నోట్ డౌన్, difference between sum of the digits in odd places and sum of the digits in even places must be either 0 or multiples of 11. మల్టిపుల్స్ ఆఫ్ 11 అంటే ఇక్కడ ఈ డిఫరెన్స్ అనేది 0నే కాదండి. సో 0 కావచ్చు, 11 కావచ్చు, 22 కావచ్చు,
22 కావచ్చు, 33 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ డిఫరెన్స్ అనేది ఏదైనా కావచ్చు. ఓకేనా? సో దీని మీద మనం ఎగ్జాంపుల్స్ చేద్దామండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యూ మస్ట్ రిమెంబర్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీని మీద అడిగారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ద డివిజిబిలిటీ రూల్స్. గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ ద ఫండమెంటల్ క్లాస్ 2. సో ఐ థింక్ దీంతో నేను పార్షియల్గా కూడా చేస్తున్నాను. ఫండమెంటల్స్ అనేది వస్తూనే ఉంటాయి, ప్రతి చోట చెప్తాం. సో మీకైతే అర్థమైంది అనుకున్నాను. అర్థమైతే మళ్ళీ వాచ్ చేయండి. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలెంట్ షైన్ యూట్యూబ్ ఛానల్. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో డెఫినెట్లీ మా సైడ్ నుంచి అయితే బెస్ట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్, టాలెంట్ షైన్ యూట్యూబ్ ఛానల్. Thank you very much. Venu sir signing off for this class. Thank you. Meet you in the next class. Thank you.